ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవునే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజస్వరూపంతో అదే నన్ను ఉసిగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు. అంటే ఆత్మాభిమానమే నా చిరునామైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు. మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను, కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత, ఆ నిష్కల్మషం, నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మనం సంపాదించిందే కాదు, ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం కాదు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు, చేయలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది. ఆ శాలివాహన శకం ఆ గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే సారే జహాసే హిచ్చా, అలాగే సారే జహాసే హెచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం మన హిందూపురం. ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతా ఉంటున్నాం. అది మన హిందూపురం ఒక గొప్పతనం. ఇక సినిమాల జోలికి వస్తే, ఈ నా నట జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను, మీకు చెప్పాను. దానికి ఎన్నోసార్లు చెప్పాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వయస్సుని, మంచిగా మాలని, మంచి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మషంలో అయితే యాదవుడిని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డినని, ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు, అందులో హీరోది ఏ వర్గం, మన తెలుగు జాతులు అది కాదు. చరిత్ర సృష్టించాలన్న నేనే, దాన్ని తిరిగి రాయాలన్న నేనే.
అదే నా నినాదం, అదే నా సంతకం. ఎన్నో అద్భుతమైన సినిమాలు